హలో అండి, వెల్కమ్ టు శైలజ న్యాచురల్ బ్లాగ్. తమిళ్లో చూశారు కదా, స్వామి ఒక చోట, ఇరుముళ్ళు ఒక చోట, ట్రైన్ ఒక చోట ఉండిపోయింది. అంటే ట్రైన్లో ముందే ఇరుముడు వెళ్ళిపోతుంది, స్వామి మా దగ్గర ఉన్నాడు. ఎందుకు ఏమైంది అనేది అయితే ఇప్పుడు చెప్తాను. గుడికైతే అందరూ ముందే వెళ్ళిపోయారు. నేను బాబుని తీసుకొని వద్దామని కొంచెం లేట్గా వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక అందరినీ కలిసేసాను. తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎక్కువ జనం ఉన్నారని చెప్పేసి ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళాను. దర్శనం చేసుకొని అయితే తర్వాత తమ్ముడి దగ్గరికి వెళ్ళామండి. కానీ అక్కడ బాగా ఎండ కొడుతుంది. ఎండకి పిల్లల్ని అయితే ఎక్కువసేపు ఉంచదలుచుకోలేదు. కానీ నా లక్ ఏంటంటే ఇరుముడికి అక్కడ వెళ్ళగానే మా తమ్ముడిదే కడుతున్నారు. నేను అందులో బియ్యం అయితే వేసేసాను. లాస్ట్ మినిట్లో దొరుకుతుందో దొరకదో అనుకున్నాను, కానీ దొరికింది బియ్యం. ఇరుముడి దాంట్లో అయితే నా చేతితో అయితే బియ్యం అయితే వేసేసాను. అక్కడ ఎండ మాత్రం ఘోరంగా కొడుతుందండి. ఇది చలికాలం అయినా కూడా అక్కడ ఎండకి, ఆ క్రౌడ్కి పిల్లలు చాలా చికా చేస్తున్నారు, ఉండలేకపోతున్నారు. అందుకే స్వామి దగ్గర ఎక్కువసేపు ఉండలేదండి. జస్ట్ ఒక 5 minutes అలా ఉన్నాను. తర్వాత పాప ఏడుస్తుందని ఒక చోటుకు వచ్చి పక్కకు వచ్చి అయితే కూర్చున్నాము. ఎక్కువ మందిని అయితే పిలవలేదు, మేము చాలా తక్కువ మందిని పిలుచుకున్నాము. అందులో ఒకటి నాన్న ఉన్నప్పుడు ఇరుముళ్ళు అయితే చాలా మంచిగా జరిగాయి, అందరు వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు కొంతమందినే పిలుచుకొని ఇరుముడైతే చేసుకుంటున్నాము. ఒకటి నాన్న లేకుండా తమ్ముడు ఇది రెండోసారి వెళ్ళినా ఫస్ట్ సారి ఏంటంటే తన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అందులో ఒక అతను అయితే తను చాలా కేరింగ్గా చూసుకుంటారు. కానీ ఈసారి తను లేడు. వాళ్ళు ఆ బ్యాచ్లో కాకుండా వేరే బ్యాచ్లో అయితే తమ్ముడైతే ఇరుముళ్ళకి వెళ్తుండు. ఇక ఇరుముళ్ళు అంతా అయిపోయాక పక్కన మనకి ప్లేస్ ఉంటుంది, మనం తెచ్చుకున్న ఫుడ్ స్వాములకు పెట్టి మనం పిలుచుకున్న వాళ్ళకు పెట్టుకోవడానికి. అదంతా తినేసాక ముందైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. స్వాములు ఇరుముడు తీసుకుని రైల్వే స్టేషన్కి వచ్చేదైతే అక్కడ మేము లేము. పిల్లలు చికా చేసుకున్నారు, డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్నట్టు ఇంటికైతే వచ్చేసాము. ఈ లోపల స్వాములు రైల్వే స్టేషన్లో వచ్చి ఆల్రెడీ 2 గంటలు అయితే అవుతుంది. తర్వాత ఇక తీరా ట్రైన్ వచ్చే ముందైతే మేము వచ్చాము. 1 గంట ముందైతే వచ్చాము, తనతో స్పెండ్ చేసినట్టు ఉంటుందని. మేము వెళ్ళిన గంటకైతే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇరుముళ్ళు ఎత్తుకొని అయితే వాళ్ళైతే అంతా రెడీ చేసుకుంటున్నారు, బ్యాగులు ఇవన్నీ. ఇక అక్కడ గురుస్వామి ఇరుముడు అయితే వెత్తాలి. గురుస్వామి కూడా మా తమ్ముడు వాళ్ళ సొంత మావయ్యే, మా మర్దల్ వాళ్ళ నాన్న. తనే ఇరుముళ్ళు ఎత్తుతున్నారు. వీళ్ళ నలుగురే ప్రజెంట్ వెళ్ళేది. అందుకే కొంచెం భయంగానే ఉంది మాకు, ఎందుకంటే తమ్ముడికి కొంచెం బస్ పడదు, జర్నీలు పడవు. అందుకే అయితే కొంచెం భయంగానే అనిపించింది. కానీ ఎలా అయినా పంపించాలన్నట్టు పంపించాము. కానీ ఈ వీడియో అడ్డం తీద్దాం అనుకున్నాం, కానీ మా చెల్లి నిలువుగానే తీసేసింది. ఏదైనా పర్లేదు, వీడియో అయితే అప్లోడ్ చేయాలన్నట్టు ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను మీకు. ఇంకోండి తీరా ఇక అదంతా మన ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము. ఇక ట్రైన్ వచ్చే ముందు ఇదంతా తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే వచ్చి కలుస్తున్నారు 1 by 1. మేము కూడా ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఇక్కడ ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఈ ట్రైన్ దగ్గర అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కానీ మా నాన్న లేకుండా పంపించిన లోటు అయితే మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి అయితే మా తమ్ముడు కోసమే మా నాన్న మాలేసుకుంటూ, మా తమ్ముడు ఒక్కడే అవుతాడు ఇరుముళ్ళల్లో, తనకి రాదు అన్నట్టు ఇక్కడ తనైతే పిల్లలకి బాయ్ చెప్తూ, తను ట్రైన్ ఎక్కేదాకా కూడా ఒకటే మాట చెప్తుండు, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. అదేంటి మీరు తమిళలో ఇరుముడు ఒక చోట, స్వామి ఒక చోట, ట్రైన్ ఒక చోట అని చెప్పారు కదా అని. ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది చూడండి. ట్రైన్ ఎక్కేసిండు, తను ఎక్కేసి అయితే ముందుకు వెళ్ళిపోతుండు. మీరు చూడండి, నేను చెప్పింది అంటే తను ట్రైన్ ఎక్కినప్పుడు వెళ్తూనే ఉంది, ఇంకా పూర్తిగా కూడా చీకటి పడలేదు. పూర్తిగా అంటే సాయంత్రం 5 కల్లా తనైతే ట్రైన్ ఎక్కేశారు. ఇక తనకైతే బాయ్ చెప్తున్నాం, తనకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నాం, కొంచెం కేర్ఫుల్గా ఉండు, డోర్ దగ్గర ఉన్న మాకు టయానికి తిను, ఆ స్వామిని చూసుకోమని అన్నీ చెప్తున్నాం మేము. మా తమ్ముడు వాళ్ళ మామయ్యకి అయితే కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, ఎవరు లేనైతే వస్తున్నారని. పిల్లలైతే తనకైతే బాయ్ చెప్పారు. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ట్రైన్ కూడా ఇరుముడు తను ఎత్తుకొని వెళ్ళాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే స్వామి దగ్గర ఉండాల్సిన ఫోన్ స్వామి మిస్ చేసుకుండు. ఈ ట్రైన్ కూడా పూర్తిగా వెళ్ళకముందే మాకు ఆ ఫోన్ ఉందని అర్థమైంది. ఏమంటే తను ఫోన్ చేసి నా ఫోన్ మీ దగ్గర ఉందని చెప్పేసరికి ఇక చేసేదేం లేక తనేమో వద్దన్నాడు. అసలు లేకపోతే లేకపోయిందిలే, నేను అలా వెళ్ళొస్తాలే, ఏం కాదని అంటే మాకు అనిపిస్తుంది ఎవరి ఫోన్ వాళ్ళ కాడ ఉంటుంది. అది మనకి తెలియని భాష కాదు, తెలియని భాష. అక్కడెక్కడన్నా మిస్ అయితే మళ్ళీ వీళ్ళు ఉన్నదే నలుగురు, ఒకళ్ళ దగ్గరైనా ఫోన్ లేకపోతే ఎలా ఉంటుంది.
ఎక్కడైనా మిస్ అయితే వాళ్ళ కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మనకు తెలియాలి కదా అన్నట్టు చాలాసేపు అయితే ఆగాము. ఇక స్వామి ఏం చేశాడంటే దీని ముందు కొంచెం మనకి ఒక స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. ఆ ఇరుముళ్ళు గురుస్వామి చెప్పేసి తనైతే అక్కడ స్టేషన్లో అయితే దిగేశారు. అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ రైల్వే స్టేషన్ రావడానికి అర్ధగంట అయితే టైం పడుతుంది. స్వామి అయితే వచ్చేసారు. ఇరుముడు అయితే ఆ స్వాములతో అయితే వెళ్ళిపోయింది. కానీ వీళ్ళ లక్ ఏంటంటే వీళ్ళు టికెట్ అనేది విజయవాడ వరకే తీసుకున్నారు. ఎందుకంటే విజయవాడ నుంచి శబరిమలకి ట్రైన్ ఉంది వీళ్ళకి. దానివల్ల అయితే వాళ్ళ తను వద్దన్నా కూడా మేమే వస్తామని చెప్పేసరికి విజయవాడ వద్దులే నేనే వస్తానని తనైతే దిగేసి మా ఫోన్ కోసం అయితే వెనక్కి వచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ వీళ్ళు విజయవాడకి బుక్ చేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ విజయవాడకి వాళ్ళు ఎక్కారు. ఇక ఈ స్వామి ఈ ట్రైన్ ఎక్కినాక వాళ్ళు దిగిన ఒక అర్ధగంటకి ఈ స్వామి కూడా విజయవాడలో దిగారంట. సేఫ్గా రీచ్ అయ్యారు. మాకు వెళ్ళిందా కూడా ఒక టెన్షన్. ఇక అప్పటికప్పుడు మేమైతే ఆ స్వామికి మధ్యలో ఆకలి అవుతుందేమో టైం అయిపోతుంది కానీ మా చెల్లి అయితే జాంకాయలు అవి తీసుకుంది. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని వచ్చి ఆ స్వామికి అయితే మా అమ్మతో దిష్టి తీపిచ్చి ట్రైన్ అయితే ఎక్కించాము. కానీ అలా ఒక్కడే వెళ్తుంటే మాకైతే కొంచెం ఎందుకో ఈసారి అనీజీగా అనిపించింది తను వెళ్తుంటే. ఎందుకంటే మళ్ళీ ఈ ఫోన్ ఒకటి మిస్ అవ్వడం, మా నాన్న ఒకటి లేకపోవడం, అందులో ఒకటి మా అమ్మ కూడా ఒక మాట మా స్వామి అన్నాడంట మా అమ్మతో, నాన్న లేడు ఈసారి నన్ను ఎవరు చూసుకుంటారో సరిగ్గా, అలాగే మా ఫ్రెండ్స్ కూడా లేరు, ఎలా వెళ్ళాలి అని. సో అదొక్క మాట మాకు కొంచెం అనీజీగా అనిపించింది. అందులో ఒకటి ఫోన్ మిస్ అయ్యేసరికి ఇంకా బాధగా అనిపించింది. కానీ సేఫ్గా అయితే తనైతే విజయవాడ అయితే వెళ్ళిండు. వాళ్ళ మామయ్య ఫోన్ అయితే తను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిండు. ఇక సేఫ్గా అయితే వెళ్ళారు. తను వెళ్ళేసరికి అక్కడ స్వాములందరూ ఈ ట్రైన్ దిగి స్నానం అయితే చేశారంట పూజ కోసం. ఇక తను కూడా స్నానం చేసి ఆ పూజకి అయితే అందుకున్నాడు. లాస్ట్ మినిట్లో అయితే అంత సేఫ్గా అయిపోయిందండి. ఎట్లయినా మా నాన్న ఉంటే తననైతే చాలా కేర్ఫుల్గా చూసుకునేది. మా అమ్మ అయితే తను ఎక్కిందాకో టెన్షనే, తను ఎలా వెళ్తాడు ఏంటి అని. మాకైతే ఆ ఒక్క సెకండ్ మేము రైల్వే స్టేషన్లో తను మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మళ్ళీ మాకు ఎంత అయిందంటే టైం దగ్గర 7 ఆల్మోస్ట్ 8 అయిందండి. మేము మధ్యాహ్నం 3ంటికి వచ్చి నైట్ 8 దాకా రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. మా ప్లానింగ్ ఏంటంటే తను వాళ్ళతో పాటు ఎక్కిన ట్రైనే ఎక్కుండే మేము చిన్న షాపింగ్స్ అవన్నీ చేసుకొని ఇంటికి వెళ్దామన్న ప్లానింగ్లో ఉన్నాం. కానీ ఇది తాను ఫోన్ మర్చిపోవడం, తను వెనక్కి రావడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయి మేమంతా క్యాన్సిల్ చేసుకున్నాం. తను సేఫ్గా రీచ్ అయితే చాలనుకున్నాం. తను దేవుడి దయ వల్ల సేఫ్గానే రీచ్ అయ్యిండు. ఈ వీడియో అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నా కూడా లాస్ట్కి అయితే అంతా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా వీడియోస్ అనేది మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తను శబరిమలలో తీసిన వీడియోస్. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.